మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా? కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం. ఈ నెంబర్ను సంప్రదించండి. కర్ణాటకలోని హుస్కోరు మధ్యరమ్మ దేవాలయ జాతరలో అపశృతి చోటు చేసుకుంది. మధ్యరమ్మ గుడిలో వార్షికోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాలు చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆలయంలోని రథోత్సవ వేడుక ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా రథాన్ని లాగుతున్నారు. కానీ ఇంతలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అదేంటో మీరే చూడండి. భక్తులు ఉత్సవాలకు పెద్ద ఎత్తున వస్తుంటారు. దేవుడిని తామే ముందు దర్శించుకోవాలి అన్న ఆశతో కొన్నిసార్లు క్యూలైన్లలో ఎగబడుతూ ఉంటారు. దీంతో తొక్కిసలాట జరుగుతుంది. అంతేకాకుండా ఆలయంలో ఉత్సవాల టైంలో ఆలయ అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడం, వారు చేసే చిన్న తప్పిదానికి అనుకోని ఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. తాజాగా ఇలాంటి ఒక షాకింగ్ ఘటనే కర్ణాటకలోని హుస్కోర్ మధ్యరమ్మ దేవాలయ జాతర వేడుకల్లో జరిగింది. కర్ణాటక రాష్ట్రంలోని హుస్కోర్ మధ్యరమ్మ దేవాలయంలో జాతర జరుగుతోంది. ఈ ఆలయంలో రథాన్ని ఊరేగించడంలో మధ్యరమ్మ గుడికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దశాబ్దాల క్రితం నుంచి ఈ ఆలయంలో ఎన్నో రథాలను ఊరేగించారు. ఇక ఈ జాతర వేడుకల్లో శనివారం రథోత్సవ కార్యక్రమం జరగాల్సి ఉంది. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు చుట్టుపక్కల 10 గ్రామాలకు చెందిన వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. ఇక ఆలయంలో రథోత్సవం ప్రారంభమైంది. అయితే వందలాది మంది భక్తులు భారీగా అలంకరించబడిన రథాన్ని తాళ్ల సాయంతో పైకి లేపడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే 120 అడుగుల రథం కాస్త బ్యాలెన్స్ కోల్పోయి ఒక్కసారిగా నేలపై పడిపోయింది. దీంతో అక్కడున్న వారంతా భయంతో దూరంగా పరుగులు పెట్టారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక ట్రాక్టర్లు, ఎద్దుల బండ్ల సాయంతో రథాన్ని యథాస్థానానికి చేర్చారు. జనాలు చూడండి, జనాలు చూడండి, జనాలు చూడండి. హుస్కోర్ మధ్యరమ్మ జాతర ప్రసిద్ధ వార్షిక రథోత్సవం. ఇక్కడ ఈ రథాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఈసారి జాతరలో ఈ ఘటన జరగడం పట్ల భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.